రమేషుడు హేమానళినితో పెళ్లికి ఒప్పుకొని పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతుండగా కమలని ఉంచిన స్కూల్ దగ్గర నుంచి రమేషుడికి ఒక ఉత్తరం వస్తుంది. స్కూల్కి సెలవులు ఇచ్చారు, ఇక్కడ ఉంచుకోవడానికి వీలు కాదు, కమలని తీసుకెళ్ళండి అని ఉత్తర సారాంశం. దాంతో రమేషుడు పెళ్లిని వాయిదా వేయడానికి నిర్ణయించుకుంటాడు. ఈ పెళ్లిని వాయిదా వేయడం హేమ నళినికి అనాథ బాబుకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినా సరే పెళ్లిని వాయిదా వేయడానికి రమేషుడు అనాథ బాబు ఇంటికి వచ్చి వారిని వివరాలు అడుగుతాడు. ఇక తర్వాత కథ మీరు చూడండి. అట్టావా. రమేషుడు తిరిగి అన్నాథ బాబు ఇంటికి వచ్చేసరికి ఆయన చాలా విచారంగా పైకి చూస్తున్నాడు. మీరు ఆహ్వాన పత్రికలు రాసిన వారి జాబితా ఇస్తారా? మా వివాహం వాయిదా పడినట్టు వారందరికీ తెలియజేస్తాను అని రమేషుడు అన్నాడు. వాయిదా వేయవలసిందేనా? మీ నిర్ణయంలో మార్పేమీ లేదా? అంతకన్నా ఇంకేమీ చెయ్యలేను. సరే, ఇక ఈ విషయంలో నేను తలదూర్చను. ఇక ముందు ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. అందరూ నన్ను ఎగతాళి చేసినవా సరే, నీకేమో పెళ్ళి అనేది ఒక పిల్లల ఆట వలె అనిపిస్తున్నది. అలా అయినప్పుడు నా వంటి వాడు ఏం చేస్తాడు? ఇదివరకే పెళ్లి పత్రికల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. అక్కడ జాబితా ఉన్నది. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నీ ఖర్చు నీ ఇష్టం అని అన్నాడు అన్నాథ బాబు. రమేషుడే అన్ని ఏర్పాట్లు చేయాలనుకున్నాడు. దానికి అయ్యే ఖర్చు కూడా తానే భరిద్దాము అనుకున్నాడు. అవును రమేష్ బాబు, పెళ్ళైన తర్వాత నీ వకాల్తా ఎక్కడ చేస్తావు? దాని గురించి ఏమైనా ఆలోచించావా? నాకైతే నీవు కలకత్తాలో ఉండవేమో అని నాకు అనిపిస్తున్నది అన్నాడు అన్నాథబాబు. కలకత్తాలో కాదు, దూరంగా ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తాను. దూర ప్రదేశమా? వద్దు, నాకు ఒక్కగానొక్క అమ్మాయి, ఆమెను వదిలిపెట్టి నేను ఉండలేను. అందుకే ఒక మంచి చోట నీవు ప్లీడరీ పని చేస్తే బాగుంటుందేమో. అందుకు అట్టావా బాగుంటుంది. నేను ఒకసారి 1 రోజులు అక్కడ ఉన్నాను. నాకు అజీర్ణ సమస్య రాలేదు. అక్కడ ఆహారం కూడా మంచిగా తీసుకోగలిగాను అన్నాడు అన్నాథబాబు. రమేషుడు ఓపికగా అతనికి, సరే, నేను అట్టావాలో న్యాయవాద సంఘంలో పేరు నమోదు చేసుకుంటాను అని అన్నాడు. లేకుంటే మనసు బాగాలేని ఆ పరిస్థితిలో ఎక్కడో కొండలపైన చిర్రప్రాజుకో గారోజు కొండకో లేక అటువంటి చోట నివాసం ఉండమని చెప్తే ఆయన మీద పీకల లోతు కోపం వచ్చి ఉండేది. సరే, వెళ్తానని వాయిదా పడినట్టు రాయడానికి ఇంటికి వెళ్ళాడు. అలా రమేషుడు వెళ్ళిపోగానే ఇలా అక్షయుడు వచ్చి రమేషుడి పెళ్ళిని ఒక వారం వరకు వాయిదా వేసినట్టు అన్నాథబాబు ద్వారా తెలుసుకొని మధ్యలో 2 రోజులలో అందరికీ తెలపగలడా? ఎలా సాధ్యం అన్నాడు. రమేషుడు తెలివైనవాడు, చేయగలడు. వేరే ఎప్పుడైనా అయితే కాకపోవునేమో. అక్షయుడు అవకాశం వచ్చిందే తడవు అన్నట్టుగా అన్నాథబాబుతో, మీ అమ్మాయి జీవితాంతం సుఖంగా కాపురం చేయవలసిన వ్యక్తి ఆకాశం నుంచి ఊడిపడ్డా కూడా మంచి చెడ్డలు తెలుసుకోవాలి కదా. అలా విచారించి కూతురుని ఇవ్వాలి. అంతేకాని అతనే తనంత తాను గొప్పవాడినని చెప్తే నమ్మి అలా కూతుర్ని ఇస్తారా అన్నాడు. ఒకవేళ రమేషుడిని అనుమానిస్తే ఇక ప్రపంచంలో ఎవరిని నమ్మలేమని అన్నాడు అన్నాథబాబు. ఎందుకు పెళ్లి వాయిదా వేశాడో మీకేమైనా చెప్పాడా అన్నాడు అక్షయుడు. అన్నాథబాబు తల నిమురుకుంటూ, లేదు, చెప్పలేదు. ఏదో ముఖ్యమైన పని ఉన్నదని మాత్రం చెప్పాడు. లోపల నుండి వస్తున్న నవ్వును అన్నాథబాబు చూడకుండా పక్కకు తిరిగి నవ్వుతూ, అయినా మీ అమ్మాయికి చెప్పి ఉంటాడు, కారణమేమిటో. అవును, బహుశా చెప్పే ఉంటాడు. సందేహం ఎందుకు, ఆమెనే పిలిచి అడగండి అన్నాడు అక్షయుడు. వెంటనే అన్నాథబాబు హేమా హేమా అంటూ పిలిచాడు. హేమనళిని అన్నాథబాబు గదిలోనికి వచ్చి అక్కడ అక్షయుడు ఉండడంతో తన ముఖం అతనికి కనపడకుండా తండ్రి వెనుక కుర్చీలో కూర్చున్నది. పెళ్ళి ఎందుకు వాయిదా వేశాడో కారణం చెప్పాడా అని అడిగాడు అన్నాథబాబు. లేదు అని తల అడ్డంగా ఊపింది హేమనళిని. నువ్వు అతనిని అడగలేదా? నేను అడగలేదు అన్నది హేమనళిని.
మీరిద్దరూ ఒకరికొకరు సరిపోయారు. లేకుంటే ఏమిటి? పెళ్లి విషయం ఇంత మామూలుగా తీసుకోవడం, పెళ్లి చేసుకోవడానికి సమయం లేదనడం, దానికి నీవు సరే అనడం, ఆ విషయం ఇంత తేలికగా తీసుకోవడం నాకైతే ఏమీ తెలియడం లేదు. అక్షయుడు హేమనళినికి ఒత్తాసు పలుకుతున్నట్టుగా చెప్పే విషయం అయితే రమేషుడు తప్పకుండా హేమనళినికి చెప్పేవాడు. ఏదో చెప్పకూడనిదై చెప్పలేదు అనుకుంటాను. అక్షయుడి మాట వినగానే విపరీతంగా కోపం వచ్చింది హేమనళినికి. అయినా ఈ విషయం మా ఇద్దరికి సంబంధించింది. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం నాకు అక్కర్లేదు. రమేషుడు చెప్పిన విషయం నాకు ఇష్టమే అంటూ బయటికి పోయింది. అక్షయుడు అవమానం పొందినా కూడా బలవంతంగా చిరునవ్వు నవ్వుతూ, ఇది మరీ బాగున్నది. నేనేమో నీ మంచికే చెప్తున్నాను, నీవేమో నన్ను కోపగించుకుంటున్నావు. నిజమైన స్నేహితునికి దొరికే బహుమానం ఇదేనా? నేను స్నేహితుడి వలె రమేషుని మీద అనుమానపడుతున్నాను, నీవేమో నన్ను అసహించుకుంటున్నావు. అయినా నీకు అన్యాయం జరిగితే నేను సహింపజాలను. ఇది నా దుర్బలత్వమైనా రేపు జోగీంద్రుడు వస్తాడు. ఈ విషయమంతా అతనికి చెప్తే, చెల్లెలు చెప్పే విషయం అతడు ఒప్పుకుంటే ఇక నేను ఒక్క మాట కూడా మాట్లాడను అన్నాడు అక్షయుడు. రమేషుని గురించి ఏదో చెప్పాలని అక్షయుడు ప్రయత్నిస్తున్నాడని, అతనిని కదిలిస్తే ఇంకేం వినాల్సి వస్తుందో అని అతని మాటలు నచ్చక, అక్షయ, నీ అంత అనుమానం ఉన్నవాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు సుమా. నీకు సరిగా తెలియని విషయాలు ఎందుకు మాట్లాడతావు? అక్షయుడు వంటి వారికి మాటలు పడినా తాను అనుకున్నది నెరవేరేదాకా మానావమానాలు లెక్క చెయ్యరు. అందుకే అన్నాద బాబు, నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. మీ కాబోయే అల్లుడు పట్ల నాకు అసూయ ఉందనుకొని మీరు నన్ను నానా మాటలు అంటున్నారు. అయినా యజమానులకు తత్వజ్ఞానం కలిగించేంత పాండిత్యం నాకు లేదు. నేను మామూలు మనిషిని. అయినా మీరన్నా హేమనళిని అన్నా నాకు వల్ల మాలిన అభిమానం. రమేషునితో సమానమైన వాడిని కాకపోయినా నేనెప్పుడు మీ దగ్గర ఏ విషయము దాచను. ఆ విషయంలో గర్వపడుతున్నాను. నేనేదో మిమ్మలను మోసగించాలనుకోవడం లేదు. అయినా ముందు ముందు మీరే చూస్తారు కదా. నన్ను మీరు చిరిగిపోయిన బట్టలు కట్టుకొని రాగి నాణ్యాలను బిచ్చమెత్తుకొని బిచ్చగాడు వలె చూస్తున్నారు అన్నాడు అక్షయుడు ఉడుకుమొత్తనంగా. వెన్నెల రాత్రి. రమేషుడు వివాహం వాయిదా పడిందని అందరికీ ఉత్తరాలు రాసేసరికి చాలా రాత్రైంది. చాలా అలసటగా ఉంది. కానీ పడుకుందామంటే నిద్ర రావడం లేదు. మనసంతా చికాకుగాను ద్వైధీభావంగాను ఉంది. నేనేమైనా తప్పు నిర్ణయం తీసుకున్నానా అని ఒకవైపు, లేదు లేదు సరి అయినదే నిర్ణయం అని మరొక వైపు. ఇలా ఏది సరైనదో కాదో తెలియకనే నిద్ర రాక ఒక పక్క నుండి మరో పక్కకు మరలాడు. హఠాత్తుగా కప్పుకున్న దుప్పటి తీసేసి లేచి నిలబడ్డాడు. కిటికీ గుండా అవతలి వైపు చూశాడు. ఆ సందులోని ఒకవైపున ఇండ్లు చీకటిలో కనపడడం లేదు. రెండవ వైపున ఇండ్ల మీద చక్కటి వెన్నెల పడడం వలన చక్కగా కనపడుతున్నాయి. రమేషుడు మౌనంగా నిలబడి ఉన్నాడు. అతని ఆలోచనలు, సంశయాలు, తీసుకున్న నిర్ణయాలు బేరీజు వేసుకుంటూ, ఈ ప్రపంచం ఎంత విచిత్రం. అన్ని జీవుల నడక ఒక వింత నాటకం వలె. ఈ చావు, పుట్టుకలు, సుఖము, దుఃఖము, సృష్టి మొదలవ్వడము, లయం కావడం అన్నీ ఎవరి ఇష్టాలతో పని లేకుండా వాటంతట అవే కాలాధీనంలో జరిగిపోతుంటాయి కదా. అయినా అంతా నేను ఆలోచించినట్టే జరుగుతుందనుకోవడం భ్రమే కదా. ఆలోచన ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఇన్నిటి మధ్య స్త్రీ పురుషుల ఈ ప్రేమ ఏమిటో, ఎక్కడ ఆరంభం, ఎక్కడ అంతం, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో కలవడం. కిటికీ దగ్గర నిలబడిన రమేషుడు ఒంటరివాడైనాడు. అసలు ఈ వెన్నెల రాత్రి ఇలా హేమనళినితో కలిసి నిలబడితే ఎంత అందమైన వెన్నెల రాత్రి అవునో కదా.
కలువర చిరునవ్వులే కన్నెలను సిగ్గులే కలువల చిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా పాని విడువ మనకు తరమౌన చంద్రుడా ఆ ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా. పాడు వీధి ఒక్క రోజులో తలకిందులు చేసింది. ఆ రాత్రి చాలాసేపు పైకి కిందికి నడుస్తున్నాడు. చంద్రుడు క్రమంగా కనుమరుగైపోయాడు. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. అలా రాత్రంతా కిందికి పైకి తిరగడంతో చాలా అలసిపోయాడు. అందుకేనేమో చలిగా కూడా అనిపించింది. సన్నగా వణుకుతున్నాడు. ఒక్కసారి గుండె గుబేలు అన్నట్టు బాధ. తెల్లవారితే మళ్ళీ సమస్యలతో మొదలవుతుంది రోజు. పూర్తిగా తెల్లవారలు లేదు అనడానికి గుర్తుగా ఆకాశంలో అక్కడక్కడ చుక్కలు మినుకు మినుకుమంటున్నాయి. ప్రకృతి అంతా సేద తీరడానికి నిద్రపోయినట్టున్నది. కానీ మనుషులకు మాత్రం విశ్రాంతి అన్నది లేదు. ధనాశనో కీర్తికాంక్షనో మరేదో దాని కొరకే పాకులాడినట్టుగా తెరిపి లేకుండా శ్రమించడం అంతే. విశ్రాంతి అనేదే లేదు. ఒకవైపు నీరవ నిశ్శబ్దంలో శాంతిగా ప్రకృతి సేదతీరడం, రెండవ పక్కన ప్రపంచంలో జీవన సమరం. అసలు ఈ రెండు ఎలా సాధ్యం? అవి కూడా ఒకదాన్ని అంటుకొని మరొకటి తన అనుభవాలతో పోల్చుకుంటూ రమేషుడు ఆలోచిస్తున్నాడు. అతను ఇప్పుడిప్పుడే ప్రపంచ పోకడను గుర్తిస్తున్నాడు. అంతేకాక ప్రేమలో పడ్డాడు. అయితే పరిస్థితులు తన ప్రేమను సఫలం కానియడం లేదని అనుకోవడం లేదు. ఎవరో వ్యక్తులు తన ప్రేమకు అడ్డుపడుతున్నారు అనుకుంటున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం? జోగేన్ శనివారం ఉదయపు రైలు బండిలో దూరదేశం నుండి జోగేంద్ర బాబు వచ్చాడు. మర్నాడే హేమనళిని పెళ్ళి. ఎక్కడా హడావుడి లేదు. పెళ్లి పనులు జరుగుతున్నట్టు కనిపించడం లేదు. దేవదార ఆకుల తోరణాలు కట్టనే లేదు. పొరిగింటికి పెళ్ళింటికి అట్టే పెద్ద తేడా కనిపించడం లేదు. ఏమిటి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా? ఎటువంటి అనారోగ్య వార్త వినాలో అనుకుంటూ భయపడుతూ త్వరగా ఇంటి లోపలికి వచ్చాడు. కానీ ఎవరూ అనారోగ్యంగా లేరు. అంతేకాదు, తన కోసం కూడా వంట చేసి పెట్టారు. ఎప్పటి వలనే అన్నాదబాబు పత్రిక చదువుతూ ఛాయ్ తాగుతూ తన మేజా బల్ల వద్ద కూర్చున్నాడు. హేమ బాగున్నదా అని జోగేంద్రుడు అడిగాడు. బాగున్నదని అన్నాడు అన్నాదబాబు. ఏమిటి, పెళ్లి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదే? రేపు పెళ్లి జరగడం లేదా? అనగానే వచ్చే ఆదివారం జరుగుతుంది అన్నాడు. ఎందుకు వాయిదా పడింది అడిగాడు జోగేంద్రుడు. రమేష్ను అడుగు, అతనికి ఏవో తొందర పనులు ఉన్నాయట, ఆదివారం వీలు కాదు అన్నాడు. తండ్రి అలా అంటి ముట్టని సమాధానం చెప్పడం నచ్చలేదు. నాయనా, నేనిక్కడ లేకుంటే మీరందరూ ప్రతి విషయంలోనూ బాధపడుతూనే ఉంటారు. అయినా పెళ్లిని వాయిదా వేసేంత ముఖ్యమైన పని అతనికి ఏమున్నది? అసలు అతనికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. పెద్దవారు లేకపోవడం వల్ల ఏది ముందు ఏది తర్వాత అనే విచక్షణ అతనికి లేకుండా పోతున్నది. ఒకవేళ వ్యాపార సంబంధమైన విషయమే అయితే మీకు చెప్పుండవచ్చు కదా. మీరు కూడా అతను వీలు కాదు అనగానే ఊరుకోవడమేనా? సర్ది చెప్పి అనుకున్న ప్రకారం రేపు వివాహం జరిపించితే బాగుండేది అన్నాడు జోగేంద్రుడు. నువ్వు అతన్ని అడుగు, అతనేమి ఎక్కడికి పారిపోలేదు అన్నాడు అన్నాదబాబు. జోగేంద్రుడు ఛాయ్ తాగి వెంటనే వెళ్ళిపోబోయాడు. జోగేన్, ఆగు, ఎందుకంత తొందరగా వెళ్తున్నావు? అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చావు, ఏమీ తినలేదు అని అన్నారు అన్నాదబాబు. కానీ జోగేంద్రుడు వినిపించుకోలేదు. జోగేంద్రుడు కాళ్లను నేలకు టప్పా టప్పా కొడుతూ రమేష్ని ఇంటికి వెళ్ళాడు. రమేషా, రమేషా అని గట్టిగా పిలుస్తూ మేడ మీద గదిలోకి వెళ్ళి అక్కడి నుండి సంగీతం పనిముట్లున్న గది, అక్కడి నుండి కచేరీ లోపల చూశాడు.
పైన కింద ఎక్కడా లేడు రమేషుడు. నౌకర్ను రమేషుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఉదయమే బయటికి వెళ్ళాడు అన్నాడు. ఎప్పుడొస్తాడు? బట్టలు సర్దుకొని వెళ్ళాడు, బహుశా 4-5 రోజుల వరకు రాడేమో అన్నాడు నౌకరు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు అన్నాడు. జోగేంద్రుడు ఉదయం అల్పాహారం చేయడానికి పీట మీద కూర్చొని ఇంటి బాధ్యత ఉన్నవాడి వలె అన్నీ సర్దుతూ అవెక్కడా ఇవెక్కడా అని ప్రశ్నిస్తూ ఇంటిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. తండ్రికి సంతోషం కలిగి ఇలా ఉంటే నేను అదృష్టవంతుడినే అని అన్నాడు. అయినా మనం ఒకరి కోసం ఏం చేస్తున్నామని అని అన్నాడు. నీ కూతురును వివాహం చేసుకునే ఒక అబ్బాయి ఎదురింట్లో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని గమనిస్తున్నారా? అతని పట్ల ఏమాత్రం శ్రద్ధ మీకు లేదు అన్నాడు జోగేంద్రుడు. ఏం జరిగింది? నిన్న సాయంకాలం రమేషుడు కలిశాడన్నాడు అన్నాదా బాబు. నాయనా, మీ పట్టనట్టుండే తత్వం నాకు నచ్చదు కూడా. లేకుంటే అతను ఎక్కడున్నాడో మీకు తెలియదు, అతని ఇంట్లో ఉండే నౌకరుకు తెలియదు. ఇంత ఉదాసీనంగా ఎందుకుంటున్నారో నాకు అర్థం కాదు అన్నాడు జోగేంద్రుడు. అలా కొడుకు నిలదీసి అడుగుతుంటే ఏమనలేక అలాగే ఉండిపోయాడు. అసలు ఏం జరిగిందని మాత్రం అడిగాడు. నిన్న రమేషుడు కొంచెం పని ఉందని చెప్పడంతో నేనేమీ అడ్డు చెప్పలేదు అన్నాద బాబు మనస్ఫూర్తిగానే పొమ్మన్నాడు అనుకొని రమేషుడు పని చేసుకుందామని వెళ్ళిపోయాడు. హేమనల్లిని ఎక్కడున్నది అని అడిగాడు జోగేంద్రుడు. రోజు కంటే ముందుగానే తన చాయ్ కప్పును తీసుకొని మేడ మీదకి వెళ్ళింది అని చెప్పాడు అన్నాద బాబు. పాపం, తన పెళ్ళి వాయిదా పడిందని సిగ్గుతో నా ఎదుట పడలేదు. రమేషుడు చేసిన పని ఆమెకు ఏమాత్రం నచ్చలేదనుకొని బాధతో ఉన్న చెల్లెలని పలకరించి అనునయించడానికి మేడ మీదకి వెళ్ళాడు. ఆ పెద్ద హాలులో హేమనళిని ఒక్కతే ఉన్నది. జోగేంద్రుడు వస్తున్నట్టు అలికిడి వినిపించగానే చదువుతున్నట్టుగా ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని నటిస్తున్నది. హాల్లోనికి జోగేంద్రుడు రాగానే, నువ్వెప్పుడొచ్చావు, ఏమిటి నీకు ఒంట్లో బాగాలేదా అని అడిగింది హేమనళిని. నీ విషయం విన్న తర్వాత ఇలా కాక ఎలా ఉండగలను? అయినా నేను ఇక్కడ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. బాధపడకు, నేనంతా సక్రమంగా జరిగేటట్టు చూస్తాను, సరేనా? మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నీతో ఏ విషయం చెప్పలేదా అంటూ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. హేమనళిని ఏమీ చేయలేని దానివల్లే మాట్లాడకుండా కూర్చున్నది. ఎందుకంటే జోగేంద్రుడు, అక్షయుడు ఇద్దరూ రమేష్ బాబు పట్ల అనుమానంగా మాట్లాడటంతో ఆమెకు చాలా కోపం వచ్చింది. అంతేకాదు, వివాహం ఎందుకు వాయిదా వేయాలనుకున్నాడో తనకు రమేషుడు చెప్పలేదని అన్నకు చెప్పడానికి ఆమెకు ఇష్టం లేదు. అట్లనే అబద్ధం కూడా చెప్పలేకపోతున్నా.